పంతులు గారు అమ్మా అర్చన చేయండి. అలాగేనమ్మా. పంతులు గారు ఒక నిమిషం చెప్పండమ్మా. ఈ తాళిని స్వామివారి పాదాల దగ్గర పెట్టివ్వండి. అలాగేనమ్మా. ఇలా తాళికి ప్రత్యేకంగా పూజలు చేయించాల్సిన అవసరం లేదమ్మా. పెళ్లిలో అన్ని పూజలు చేస్తారు. ఆ పూజలు చేసే టైం లేదని మీకు ఈ తాళి ఇచ్చాను పూజారి గారు. అంటే పెళ్లి తమరదేనా? అవునండి. మరి తాళి మీరు తీసుకొచ్చారేమిటి? తాళి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు తీసుకొస్తారమ్మా. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు పెళ్లికి రాలేకపోతున్నారు. అందుకే ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటున్నానండి. అంతా మంచి జరగాలని మీరు పూజ చేయండి. అలాగేనమ్మా, నేను పూజ చేస్తుంటాను. తమరు వెళ్ళి హలో చిత్ర, గుడికి వెళ్ళిపోయావా? వచ్చేసాను మను. వినోద్ వస్తే గంటలో మా పెళ్ళైపోతుంది. ఇంకా గంట ఉంది కదా. అమర్ ఏ క్షణాన్ని నిజం తెలుసుకుంటాడో ఏమో అని భయంతో చేస్తున్నానే. ఇన్ని రోజులు మేనేజ్ చేశా. ఈ గంట మేనేజ్ చేయడం నాకు పెద్ద సమస్య కాదు మను. నీకు అమర్ గురించి పూర్తిగా తెలీదు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. నీకు నా గురించి కూడా పూర్తిగా తెలీదు మను. నేను అనుకున్నది జరగడానికి ఎంత దూరమైనా వెళ్తాను. నీ మొండి ధైర్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. డబ్బు, ఒంటరితనం, అనాథనే పిలుపు, ఇవే నా ధైర్యాలు మనం. లైఫ్లో చాలా సార్లు ఓడిపోయాను. ఇక నేను ఓడిపోలేను. నీ ఇష్టం. కానీ అమర్కి నీ గురించి నిజం తెలిసినప్పుడు నా గురించి తెలియడానికి వీల్లేదు. సరే మను, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అని చెప్పాడు. అవగానే నాకు కాల్ చేస్తావా? ఇక్కడన్నీ నేను సిద్ధంగా పెట్టుకుంటాను. సరే సరే మను, బాయ్. చిత్ర చిత్ర చెప్పు మను. ఆ ముసలోళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు కదా? వాళ్ళ కోసం అమర్ సిటీ అంతా జల్లెడ వేసి వెతుకుతున్నాడు. నా మనుషుల దగ్గర సేఫ్గా ఉన్నారు మను. వాళ్ళ గురించి తెలిసే ఛాన్సే లేదు. సరే, వినోద్ స్టార్ట్ అయినా కాసేపటికి నేను స్టార్ట్ అవుతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వివాహము జరగబోవుచున్నది 2 దినముల పిమ్మట కాదు, మరి రేపటి రోజు. నీవు నిజము చెప్పిన మరుక్షణము ఆ బాలికకు ఆయువు తీరిపోవును. చిత్ర ఇవాళే వినోద్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. ఇంట్లో వాళ్ళకి విషయం తెలీదు. నేను చెప్పలేను. ఏదో ఒకటి చేయాలి. ఈ పెళ్లిని ఎలా అయినా ఆపాలి. చిత్రని ఇంట్లోకి రానివ్వకుండా చూడాలి. ఏం చేయాలి? అవును, అసలు వినోద్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తేనే కదా పెళ్లి జరుగుతుంది. భాగ్యకి చెప్పి వినోద్ ఇంట్లో నుంచి వెళ్లకుండా చూడాలి. ఎస్. అంతా దీని వల్లే జరుగుతుంది. ఇవాళ చిత్ర ఇంత దూరం వచ్చిందంటే అది మను వల్లనే. దీన్ని అమ్మ మనోహరి, అమ్మా మనోహరి, ఆంటీ బయటికెళ్తున్నావా? అవునా ఆంటీ, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. నేను కూడా లంచ్ బయట చేసొస్తాను. మంచిది. ఎలాగూ బయటకు వెళుతున్నావు కదమ్మా, మమ్మల్ని గుడి దగ్గర దిగబెట్టి వెళ్ళు. ఏంటి గుడే? ఏంటి గుడా అని అలా దీర్ఘం తీస్తావేంటి మను? గుడికే. గుడి దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తావా? ఇప్పుడు గుడికి ఎందుకు? అయినా గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? గుడికి ఎవరైనా ఎందుకెళ్తారమ్మా? మనసు ప్రశాంతంగా ఉండడానికి, మనసులోని కోరికలు తీర్చమని ఆ భగవంతుణ్ణి వేడుకోవడానికి. అంటే ఇప్పుడు ఎందుకు అని అంటే ఇంట్లో ఆల్రెడీ పెళ్లి పనులు ఉన్నాయి కదా. కావాలంటే ఆ పూజ ఏదో నేను చేపిస్తానులేండి. పూజ చేయాలంటే మంచి మనసు ఉండాలి మను. అది
నీకెలానో లేదు. మమ్మల్ని వెంకటేశ్వర స్వామి గుడిలో డ్రాప్ చేసేసి నువ్వు వెళ్ళిపోవచ్చు. వెంకటేశ్వర స్వామి గుడా? ఏమైందమ్మా ఇవాళ నీకు? మేము ఏం మాట్లాడినా అంతలా ఉలికి పడుతున్నావు? అంటే ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు? శివాలయంకి వెళ్దాం. సరే మను, ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత శివాలయం కూడా వెళ్దాం. ఏమంటారు అత్తయ్య? ఎప్పుడో గుడికి రాని మనోహరి చెప్పింది. అలాగే 2 గుడులు దర్శించుకొని వద్దాం. అయ్యో అయ్యో, నేను అలా అనలేదు. లేట్ అవుతుంది మను, ఆన్ ది వే మాట్లాడుకుందాం. కూర్చో కూర్చో. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? గుడికి తీసుకెళ్తే చిత్ర గురించి తెలిసిపోతుంది, వినోద్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందని తెలిసిపోతుంది. తీసుకెళ్ళకపోతే నేను చిత్రకి హెల్ప్ చేశానని తెలిసిపోతుంది. ఇప్పుడేనా? దాదా, కమ్ ఆన్.